ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసాం. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని స్కాములు ముందుకు పోతే. వెంకటరెడ్డి గారు, సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. ఇది చాలా తీరిగ్గా కూర్చొని, అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం ఒకటి. రెండోది, తన కోటరీలోని, అంటే ఆయన కోటరీలోని ముఖ్యమైన మనుషులందరి మీద కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు అనివార్యంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడాల్సిన ఒక పరిస్థితి అయితే వచ్చింది. దీంతోపాటు ఆయన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. రాజకేశ్ రెడ్డి అని ఆయన అమాయకుడని ఎలా ప్రకటించేస్తారండి? ఆ బయట కూడా ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం రాజకేశ్ రెడ్డి గురించి. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే, ఇది అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్న ఎక్కడ జరిగింది? వెంకటరెడ్డి గారు, కొంచెం ఇబ్బందిగా అనిపించట్లేదా మీకు? ఇది స్కామ్ ఎక్కడ జరిగింది? స్కాము మళ్ళీ ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎక్కడ జరిగింది? విజయసాయిరెడ్డి గారి ఇంట్లో జరిగింది. ఎక్కడ జరగాలి? ఎక్సైజ్ శాఖ మంత్రి ఆఫీస్లో జరగాలి. ఆయనకు అంతా అయిపోయిన తర్వాత ఇలా మేము నిర్ణయం తీసుకున్నామంటే సంతకం ఆయన చేత పెట్టించేసి, ఓహో నిజమా, అలాంటి నిర్ణయం మీరు తీసుకున్నారా, మనం తీసుకున్నామా, నేను కూడా ఉన్నానని చెప్పి సంతకం పెట్టించే పరిస్థితికి ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిని మీరు తీసుకొచ్చారే. ఎందుకు అంటే ఇంత దారుణంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా ఇంకా వెనకేసుకొచ్చే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? రాజకేశ్ రెడ్డిని ఎలా వెనకేసుకొస్తారు మీరు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పే ముందు 2011 సంవత్సరం నుంచి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైంది 2011. ఆ 2011 నుంచి ఇదే దుష్ప్రచారమే కదా. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళని, ఎవరినైతే కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు హైకోర్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళకి అసలు ఏం సంబంధం లేదని చెప్పినటువంటి మనం అన్ని చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లు అనేది ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఇంకో కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటటువంటి ప్రయత్నం. మీరు అందాక అన్నారు కదా, ఎక్కడైనా ఒక కుంభకోణం జరిగితే లెక్కర్ మంత్రి, లెక్కర్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సో వాళ్ళెవరికి ఏమి ఉండదు. కానీ అన్నిటికీ అక్కడ ఎవరో రాజకేశ్ రెడ్డి, లేదంటే మీరు అన్నట్టు సజ్జల శ్రీధర్ రెడ్డి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉండే వాళ్ళకి సంబంధం ఉంటుందని ఒక కేసు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు పెట్టింది ఫాల్స్ కేసు అని. ఎందుకు నేను ఆధారాలని చెప్తా, వాళ్ళంతా పొలిటికల్ కామెంట్ చేస్తారు కాబట్టి నేను ఆధారాలు చెప్తా, దానికి వాళ్ళు సమాధానం చెప్పండి. ఈ కేసు ఎలా పుట్టింది? వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనే విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ చేశాడు సెప్టెంబర్ 9, 2024 సెప్టెంబర్ 9వ తారీఖున. ఆ రిజిస్టర్ పోస్ట్ చేయగానే ఏదైతే ఎక్సైజ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా గారు దాని అంతర్గత విచారణకు ఆదేశించాడు బేవరేజ్ కార్పొరేషన్కి. 9 రోజుల్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. 9 రోజుల్లో ఎంక్వైరీ చేసి నీకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం సిఐడి కేసు కట్టింది. సిఐడి కంప్లైంట్ ఇస్తే ఆ సిఐడి ఎఫ్ఐఆర్ లో పెట్టింది 4,000 కోట్లు ఇక్కడ జరిగిపోయింది, పార్టీ గుర్తు తెలియట్లేదు. ఆ వ్యక్తులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్ లో పెట్టారు. మీరు చాలా సీనియర్ రిపోర్టర్ వాసుదేవన్ గారు, నాకంట ఎక్స్పీరియన్స్ లేదు పొలిటికల్లో, తక్కువ ఎక్స్పీరియన్స్. ఎవరైనా సిఐడి ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు 4,000 కోట్ల డబ్బులని తేల్చినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులను ఎక్కడన్నా పెడతారా? అంటే ఎఫ్ఐఆర్ లో పెట్టుకుంటారండి. చార్జ్ షీట్ లో ఫైనల్ గా నేమ్స్ అని బయటకు వస్తాయి. ఎఫ్ఐఆర్ లో పేర్లు పెట్టి మరికొంతమంది అని పెడతారండి. కొన్ని పేర్లు పెట్టి మరికొంతమంది అంటారు. గుర్తు తెలియని వ్యక్తులు స్కామ్ కు పాల్పడ్డారంట. గుర్తు తెలియని వ్యక్తులు స్కామ్ కి ఎట్లా పాల్పడతారు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. అర్జెంట్ గా కేసు కట్టేప్పుడు అట్లా ఏదో పదప్రయోగంలో ఏదో పొరపాటు జరిగింది, క్షమించేయండి పోలీసుల్ని. క్షమించేద్దాం లేదు సార్, ఏమన్నా 4 ఏళ్ళ తర్వాత క్షమించడానికి ఉండదు కాబట్టి 4 ఏళ్ళు క్షమిద్దాంలే కానీ పర్లేదు, దాని గురించి ఏం కాదు. రెండోది, కింద వీళ్ళందరూ మాట్లాడతా లిక్కర్ బ్రాండ్స్, చీప్ లిక్కర్ తీసుకొని వచ్చారు సార్. మేము ప్రూవ్ చేయమంటున్నాం, ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. మేము డిస్టిలరీల పేర్లు చెప్పాం, బ్రాండ్ల పేర్లు చెప్తున్నాం. ప్రెసిడెంట్ మెడల్ కానీ, గవర్నర్ రిజర్వ్ కానీ, బూమ్ కానీ, 999 లెజెండ్ విస్కీ కానీ, 999 పవర్ స్టార్ విస్కీ కానీ, ఇవన్నీ మేము ఏ బ్రాండ్ తీసుకొని రాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చారు. మళ్ళీ రెన్యువల్ కూడా చేసి వెళ్ళారు. మేము విత్ డాక్యుమెంట్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు కాదు, అనేక సందర్భాల్లో చేస్తున్నాం. ఒక్క కొత్త డిస్టిలరీ తీసుకురాలా. అసలు అదాన్ అనేది డిస్టిలరీయే కాదు.
అది అయ్యన్న పాత్రుడు కొడుకు విశాఖ డిస్టిలరీ దగ్గర సబ్లీజ్ తీసుకున్నటువంటి సంస్థ. అది కూడా కేవలం విశాఖ డిస్టిలరీ 1000 కోట్లే సప్లై చేసింది బెవరేజ్ కార్పొరేషన్ కి. 1000 కోట్ల రూపాయలు 17,000 కోట్లలో. మరి ఏడ కుంభకోణం జరిగింది? రెండు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి లీడర్లు ఉన్నారు ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు 2 భాగస్వాములుగా ఉన్నారు అక్కడ. వీళ్ళ నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. ఈయన ఈ రోజు మద్యం కేసుకు సంబంధించి బెయిల్ మీద బయట ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 23, 24 తారీఖు 2023 సంవత్సరంలో ఆయనకు బెయిల్ వచ్చింది. మద్యానికి సంబంధించి 2014, 19 మధ్య కుంభకోణం జరిగిన దానికి సంబంధించి A1 గా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, A2 గా కొల్లు రవీంద్ర, A3 గా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు A3 గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈయనకి బెయిల్ మీద బయట ఉన్నాడు. మరి లెక్కరకు సంబంధించి బెయిల్ మీద బయట ఉన్న ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు మళ్ళీ మా మీద ఉల్టా విమర్శలు చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు కాదు? ముందు మరి మీరు ప్రూవ్ చేసుకోండి మీకు సంబంధం లేదని చెప్పి. సార్ నేను 99 సాక్షిగా ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మేము సిద్ధంగా ఉన్నాం. 2014 నుంచి 2024 దాకా ఈ 10 సంవత్సరాల్లో ఎవరు లెక్కలకు సంబంధించిన దాంట్లో అవినీతి జరిగిందో సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమై 2 ప్రభుత్వాల మీద చేపిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేపిద్దాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చేపిద్దాం. ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మరి దానికి వాళ్ళు సిద్ధపడి చంద్రబాబు నాయుడు గారు మరి సిబిఐ ఎంక్వైరీకి వేయమని చెప్పి ఓ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించగలుగుతాడా? ఎందుకంటే మేము సిద్ధం అంటున్నాం. కానీ వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా మా ప్రభుత్వంలో జరిగిందా తేలుద్దాం. 10 సంవత్సరాలు లిక్కర్ మీద ఏ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఏ ప్రభుత్వంలో కుంభకోణం జరిగింది, ఎవరు ఏ బ్రాండ్లు తీసుకొని వచ్చారు, ఇప్పుడు జరుగుతుంది దాని మీద కూడా సిద్ధమా? దానికి సిబిఐ ఎంక్వైరీ ఎందుకండి? ఆర్టీఐ వేస్తే వాళ్ళు ఇస్తారు కదా. ఆర్టీఐ వేస్తే ఎవరండి ఎందుకు ఇస్తారు మీకు? ఆర్టీఐ వేస్తే ఇస్తారండి. నేను నేను ఒక విషయం చెప్తున్నా వెంకటరెడ్డి గారు, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. మీరు ఇట్లా ఆర్టీఐ వాళ్ళు ఏం కానీ 4 రోజుల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే నన్ను అడగండి, గ్యారంటీ చెప్తున్నా. ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్తా. నేను ఆర్టీఐ వేసాను సార్, మీ ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీరు సమయం గుర్తొచ్చింది కాబట్టి నేను ఆర్టీఐ యాక్ట్ వేసాను. బుడమేరుకు సంబంధించినటువంటి దాంట్లో బుడమేరు వరద వస్తే విజయవాడలో ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, దేనికి ఎంత ఖర్చు పెట్టిందో వివరాలు ఇమ్మని నేను ఆర్టీఐ వేసాను. వేసి ఆల్రెడీ వరదలు వచ్చినటువంటి 20 రోజులకే ఇప్పుడు వేశారు. మీకు వరదలు పోయి కూడా దాదాపు 4 నెలలు 5 నెలలు అవుతున్నట్టుంది. ఇప్పుడు జనవరి ఇప్పుడు వరదలు వచ్చింది. సో ఇప్పటి వరకు మధ్యలో నాకు ఒక రిప్లై ఇచ్చారు. సో ఇవి పలానా డిపార్ట్మెంట్లకు పంపాము, పంపిన దానికి వివరణ వచ్చినాక మళ్ళీ మీకు పంపిస్తామని. మరి ఆ డిపార్ట్మెంట్కి వీళ్ళు పంపారు. మీరు అప్పీల్కి వెళ్ళాలి సార్, లోపం మీ దగ్గర ఉంది. మీరు వెంటనే ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాలి, అది కాకపోతే సెకండ్ అప్పీల్, తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర పోవాలి. ఆర్టీఐ అన్నారు కదా, ఆర్టీఐ వివరణ ఇస్తుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే చిన్న ఇందాక మీరు అరసా ఇస్తారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు కేబినెట్ ఆమోదం తెలిపింది వర్సా కంపెనీకి. వర్సా అనేటటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాల భూమి ఇస్తా కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ ఆ కంపెనీ పేరు అసలు వర్సా కాదు, అరసా. ఎంత దారుణం చూడండి. కేబినెట్ అప్రూవల్ ఒక మంత్రి మండలి ఏ కంపెనీకి ఎంత ల్యాండ్ అలాట్ చేస్తున్నారో కూడా తెలియనంటే దిక్కుమాలిన స్థితిలో ఉందా? అంటే పేరు తెలియకుండా పేపర్ మీద రాసిస్తే వాసుదేవన్ గారు ఎందుకు 2-3 రోజుల్లో జీవో వస్తుంది కదా, 9 టీవీ అని రాసిచ్చేస్తే ఏదో తెలియకుండా ఇచ్చేస్తారా భూములు? 99 టీవీకి భూములు కేటాయించమని మీరు ఇస్తే విత్ డాక్యుమెంట్ 99 టీవీ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, అన్ని చూసి కదా అలాట్ చేసేది. అది 9 టీవీయా 99 టీవీ కూడా తెలియకుండా భూములు అలాట్ చేశారు. అట్లానే జీవో రాలేదు కదండి. జీవో వచ్చిన తర్వాత మాట్లాడదాం. నా ప్రశ్న ఏంటంటే ఇవాళ ఏంటంటే విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు అంటే మీరు బీజేపీ మీద మోడీ మీద తిరుగుబాటు చేశారా? మీకున్న రహస్య ఒప్పందం, చీకటి ఒప్పందాలన్నీ రద్దయిపోయినాయా? మన లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కలిసి చెప్పి వచ్చింది ఏంటంటే అకార్డింగ్ టు ఇన్ఫార్మ్డ్ సోర్సెస్, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా జూన్ 12వ తారీఖు ఉదయం 9:27 మేము అరెస్ట్ చేయబోతున్నాం, మా తెనాలి సిద్ధాంతి గారు ఆ ముహూర్తం పెట్టారు. సో మీ నోటీసులో ఉండాలి కాబట్టి మీరు కేంద్ర హోంశాఖ మంత్రి గారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాం. సో అరెస్ట్ ఈజ్ ఇమినెంట్, ఇన్ఎవిటబుల్.